ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఓయూ పోలీస్ స్టేషన్ రావడంతో ఉద్రిక్తత నెలకొంది. పిఎస్ ముందు రోడ్డుపై బైఠాయించిన విద్యార్థి నాయకులు ఆందోళన చేశారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోజు రోజుకు మితిమీరిన అతి ప్రవర్తనతో ఇలా రాష్ట్ర రాజకీయాలను విలువలను ఇవాళ దిగజార్చే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. తెలంగాణ కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి కొట్లాడిన కేసీఆర్ను ఇవాళ మార్చూరికి పంపిస్తామని చెప్పి ఇలాంటి మాట్లాడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో తాగునని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఇవాళ గురుకులాలు పెట్టడం తప్ప, 24 గంటల కరెంటు ఇవ్వడం తప్ప, తెలంగాణ రైతాంగం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం తప్ప, ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో మిషన్ భగీరథ కార్యక్రమాలు చేపట్టడం తప్ప, తను చేసిన తప్పేదో అవన్నీ వివరాలు కరెక్ట్ సమాధానం ప్రజలు చెప్పలేక ఒక అసమర్థమైన ముఖ్యమంత్రి 15 ఏళ్ల కాలం లోపల ఇలాంటి అభివృద్ధి కార్యక్రమం చేయని ముఖ్యమంత్రికి ఇవాళ కేసీఆర్ గారిని తిట్టే నైతిక హక్కు ఉందని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మార్చూరికి పంపిస్తాం, స్టేచర్ మీద ఉన్నాడు, రేపు 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 మార్చూరికి పంపిస్తామంటే కేసీఆర్ గారిని హత్య ప్రయత్నం ఇట్లా చేస్తామని చెప్పి ఇవాళ మాకు అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారి అభిమానులు కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ ఆందోళన దిగే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఉద్రిక్తమైన పరిస్థితులు, అదేవిధంగా లాండ్ ఆర్డర్ ఖరాబ్ అయ్యే విధంగా వీళ్ళ ముఖ్యమంత్రి గారి ప్రవర్తన తన మాటలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బేషరతుగా కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు క్షమాపణ చెప్పాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. ఇదే అంశం మీద ఇవాళ ఓఈపీఎస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఇవాళ ఫిర్యాదు చేయడం జరిగింది. కేసును నమోదు చేసి ముఖ్యమంత్రి గారి మీద కేసు నమోదు చేయాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారి మీద కేసు నమోదు చేయాలని చెప్పి ఇవాళ ఓఈపీఎస్లో ఇన్స్పెక్టర్ ఇవాళ మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి, లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతాం అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.